ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభా, సర్వోన్నతుడా నీకు వందనములు, నీకు స్తోత్రాలు ప్రభా. యాకోబు దేవ, ఇస్సాకు దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభా, నీకు వందనాలు నాయన. వాక్యము విని మా హృదయంలో నాటుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము ఎడల ప్రభా మేము వినయమును విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యము మా హృదయంలో నింపుకుని ప్రభా మేము మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్నవారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెహోషువ 23:9 చూద్దామండి. యెహోవా జలము గల గొప్ప జనములను నీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడును నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. ఏంటండి ఏమంటున్నాడు? యెహోవా బలము గల గొప్ప దేవుడు. యెహోవా మనకి ఎవరై ఉన్నాడని? గొప్ప బలము గల దేవుడు. మనుషుల అందరి తరపున కూడా దేవుడు యుద్ధము చేయుచున్నాడు. మనుషుల తరపున యెహోవా యుద్ధము చేస్తున్నాడు. మీ ఎదుట నేటి వరకును కూడా మనుషుడును నిలిచి ఉండలేదు. యెహోవా ఎదుట మనం నిలిచి ఎవరును కూడా ఉండలేదు కదండి. మనం ఎవరమును కూడా దేవుని ఎదుట నిలిచి ఉండటం అసాధ్యము. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేసి ఉన్నాడు గనుక మీలో ఒకడును 1000 మంది అగును. మన కొరకు దేవుడే ఆయన యుద్ధము చేసి ఉన్నాడు కాబట్టి మనలో ఒక్కడు 1000 మంది అగును. ఎవరు? మనందరము జనులందరూ కూడా యెహోవా ఎదుట మనము సాష్టాంగపడి నమస్కారం చేయాలి. మన తరపున ఆయన యుద్ధము చేయుచున్నాడు. మన తరపున ఏం చేస్తున్నాడు? ఒక్కడు 1000 మంది అగును. ఎందుకంటే మన తరపున యెహోవా యుద్ధము చేయుచున్నాడు కాబట్టి ఆయనదంతయు కూడా సఫలము చేస్తున్నాడు కాబట్టి మన కార్యం మన తరపున ఆయన వ్యాజ్యమాడి మన తరపున మన కష్టాల తరపున ఆయన యుద్ధము చేయుచున్నాడు. అందుకని మనము ఒక్కరు 1000 మంది అగునని చెప్పుచున్నాడు. కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎవరిని ప్రేమింపాలని? మన దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎందుకంటే కాబట్టి మీరు బహు విస్తారంగా జాగ్రత్త పడుడి. మీ దేవుడైన యెహోవాను ప్రేమించుడు. మన కొరకు తానే యుద్ధము చేయుచున్నాడు. మనలో ఒకడు 1000 మంది అగునని చెప్పుచున్నాడు. కాబట్టి మీరందరూ కూడా బహుగా జాగ్రత్తగా ఉండి యెహోవాను ప్రేమించడం. యెహోవారిని కాదు మన సహోదరుని కూడా ప్రేమించలేకపోతున్నాము. మనము యెహోవాని ప్రేమించే సమస్తమును కూడా సాధ్యమవుతుంది. మన తోటి వారిని ప్రేమిస్తే మనకి సమస్తమును కూడా సాధ్యం. దేవుని ఎదుట మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మనము సహోదరిని ప్రేమించాలన్నప్పుడు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదువునా, ఏది చేసినా కూడా అది వ్యర్థమే. మనం ఏం చేయాలి? యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు వినయమును విధేయతను కలిగి ఉండాలి. దేవుని వాక్యమునకు మనము లోబడి ఉండాలి. మీరు బహుగా జాగ్రత్తగా ఉండుడి. మీరు యెహోవాను ప్రేమించుడని చెప్తున్నాడు. మనము యెహోవాని ప్రేమించాలి. చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. ఆయన మన తరపున యుద్ధము చేయుచున్నాడు. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకుని వారితో 1000 మంది వారితో మీతో వారును స్వాగతము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కట మీద కొరడాలుగాను మీ కనులలో ముళ్ళుగాను ఉండును. ఎలా అంటున్నారని? మీ దేవుడైన యెహోవా ఎదుట మీరు జనములుగాను కొట్టివేయుటకు మానును.
మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండెను గనుక నశించిన వారును మీరు ఊరకనే ఉండక దేవుని యందు భయభక్తులను కలిగి ఉండమంటున్నాడు. ఆయన మన తరపున వ్యాజ్యమాడుతానంటున్నాడు. ఆయన మనలను కాచి కాపాడుతానంటున్నాడు. మనం ఇచ్చిన మంచి దేశమును మనము స్వాధీనం చేసుకోమని. మనం మంచి దేశము కనుక ఈ లోకము కాదు, పరలోకము. పరలోకమును మనము మంచిగానే స్వాధీనము చేసుకోమంటున్నాడు. పరలోకమందు ఆయన మనలను కాపాడుతానన్నాడు. మనది యుద్ధము యెహోవాదే అని చెప్పి ఉన్నాడు. మన తరపున యెహోవా యుద్ధం చేసినప్పుడు మనకి ఇంకేమిటి భయము, ఇంకేమిటి? ఆయన మన తరపున ఆయన మనలను కాచి కాపాడుతున్నాడు. దేవునికి తప్పగాని ఎవరిని జనముల కంటే కూడా అధికముగా ప్రేమిస్తానన్నాడు. కానీ మనం ఏం చేయాలి? దేవునిని ప్రేమించాలి. దేవుని ఎదుట మనము భయమును వినయమును కలిగి ఉండాలి. దేవునితో మనం సహవాసమును కలిగి ఉండాలి. దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుటనే సాష్టాంగ తొలగిట నీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకుని వారితో వియ్యమందకుని వారితో మీతో వారిని కూడా 1000 మంది స్వాగతము చెప్పుకొని. ఈ లోకములో మనం ఏం చేస్తున్నాము? ఒకరి ఎడల ఒకరు స్వాగతము చెప్పుకొని వినయం 1000 మందుకుని ఉంటున్నాము. యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరును నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనెనుగాను మీ ప్రక్కట మీ కొరడాలుగాను మీ కనులలో మళ్ళగాను ఉండును. మీకు ఇచ్చిన మంచి దేశంలో ఉండి మనం ఏం చేయమని? నశించే వరకు కూడా ఊరికనే ఉండి బోనెలుగాను ప్రక్కనగాను కొరడాలుగాను మీ కనులకు మళ్ళగాను ఉండునని అంటున్నాడు. మనం ఈ లోకంలో ఏం చేయుచున్నాము? ఏం చూస్తున్నాము? మనం ఏం త్రాగుచున్నాము? త్రాగుచు సుఖించుచున్నామా? లేకపోతే దేవునిని స్తుతిస్తున్నామా? మనము దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. దేవునిని మనము కొనియాడబడేవారుగా ఉండాలి. నిత్యమును కూడా దేవునిని స్తుతిస్తూ మనం ఎప్పుడూ కూడా దేవునిని స్తుతించేవారు. మనం ఎలాంటి వారమైనా సరే, మనం ఎంత పరలోక రాజ్యం ఎవరు వెళ్ళారు? పాపాత్ములు వెళ్ళారు. కానీ ఎవరైనా నీతిమంతులు వెళ్ళారంటే నీతిమంతులు కూడా వెళ్ళారు. కానీ నీతిమంతుల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుల మీదకి ధర్మశాస్త్రమును అనుసరించిన వారి మీదకి ఆశీర్వాదములు వచ్చును. మీ గొడ్లను మీ దూడలను మీ గర్భఫలమును భూఫలమును కూడా ఆశీర్వదింపబడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నిత్యమును కూడా మనకి ఆశీర్వాదములే. యెహోవాని ప్రేమిస్తే మన తరపున యెహోవాయే ఆయన యుద్ధం చేస్తానంటున్నాడు. మన తరపున ఎప్పుడూ కూడా దేవునికి లోబడేవారిగా ఉండాలి. దేవునిని స్తుతించేవారిగానే ఉండాలి. మనం మనుషుల వైపు కాదు, దేవుని వైపును మాత్రమే చూడాలి. దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నాడు. ఒకవేళ మనకి చాటు మరుగు ఉన్నదేమో, దేవునికి చాటు మరుగు అంటది ఏది కూడా లేదు. మనం నిత్యమును కూడా దేవునిని స్తుతించేవారిగా ఉండాలి. మనము కొనియాడబడేవారిగా ఉండాలి. యెహోవా యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. మనము నిత్యమును కూడా దేవునిని ప్రేమించాలి. యెహోవాను మనం కొనియాడాలి. యెహోవాను మనము ప్రేమించాలి. యెహోవా యందు మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మీ యందు తొలగిన వారిని కూడా మీ దేవుడైన యెహోవా ఎదుట నుండి జనములను కొట్టివేయబడును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండి ఊరకనే నశించే వరకు కూడా ఉండమని అంటున్నాడు దేవుడు. మన ప్రక్కట మీద కొరడాలను మీ కనులకు మళ్ళగాను ఉంచురు. ఇదిగో నేనేమి చెరపట్టినను యెహోవా మీ విషయమై సెలవిచ్చినది. మంచి మాటలన్నీ కూడా మంచి మాటలలో ఒక్కటైనను కూడా తప్పి ఉండలేదు. మీరు అనుభవము పూర్వకముగా ఎరుగుదురు. అవన్నీ కూడా మీకు కలిగాను కాబట్టి వాటిలో ఒక్కటైనను తప్పిపోలేదు. యెహోవా చెప్పిన మాటలలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. ప్రతి ఒక్కటిని కూడా నెరవేర్చినవి, ప్రతి ఒక్కటిని కూడా నెరవేరినవి. మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిత్యమును కూడా దేవునిని కొనియాడబడే వాళ్ళుగా ఉండాలి. మనం ఈ లోకపు వైపు కాదు, దేవుని పరలోకపు వైపు మనము చూడాలి. నిత్యమును కూడా మనము దేవునిని స్తుతించాలి, దేవునిని ప్రార్థించాలి. యెహోవా యందు మనం ప్రేమింపబడాలి. యెహోవా మన తరపున యుద్ధము చేయుచున్నాడు. ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభువా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకే స్తోత్రములు, వందనాలు. నైనా మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభు
మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా పొరుగు వారిని ఇరుగు వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్న వారిని ప్రభా, యవనస్తులని యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలని బాలింతలని ప్రభా, గర్భిణీ స్త్రీలకి సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో ప్రభా ఎంతో మంది నాయన ప్రభా అనారోగ్యంతో ఉన్నారు ప్రభా. వారందరికీ ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించుకున్నాను అన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభా జ్వరములతో బాధపడుతున్నారు ప్రభా, జ్వరములను ముట్టమని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఏ కుటుంబంలో అయితే మనశ్శాంతి లేదో ప్రభా, వారందరికీ నీ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా, శుభకార్యం చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభా సమృద్ధికరంగా ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మీటింగ్స్ జరుగుచున్నావు ప్రభా, వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఆరోగ్యంను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెలుచునగా మెడికల్లో పాస్ అయ్యకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వెలుచున్న వారిని వచ్చుచున్న వారిని ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇతర దేశంలో నాయన ప్రభ ఎంతోమంది అంబెస్సీలో పని లేక బాధపడుచున్నారు ప్రభ. అనేకమైన దేశంలో ఉన్నారు ప్రభ. ఆ దేశాలలో ప్రభ చాలా చోట్ల ప్రభ పని లేక బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ పని కల్పించమని అడుగుచున్నాం ప్రభ. ఇజ్రాయెల్ దేశంలో కూడా ప్రభ చాలామంది పని లేదంటున్నారు ప్రభ. వారికి కూడా పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను నీకు స్తోత్రము, నీకు వందనములు నాయన ప్రభ. మేము ఇంకెవరినైనా మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. నడు వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ, నీకు స్తోత్రము వందనములు చెల్లించుకునిచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ నీ దయను నీ కనికరమును ఉంచమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని మా సంఘాలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ వచ్చేంత వరకు ప్రభ మేము మీ రక్షణని దివిటీలను పట్టుకుని ఎదురు చూచే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెంది నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మారణములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.